శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 27వ రోజు పారాయణము, త్రయోవింశాధ్యాయము. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనానంతరము ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు, వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగటంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజయుల పూర్వజన్మలు. తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తి పరాయణులై ఉన్నారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు, వేదవిధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగల వారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నాదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థరంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికి చెరసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నీవు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారివై సామజవై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణర్జనులు చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారై తమ శాపాలను తత్పూర్వ వరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగ్గాను పుట్టడం చాలా ఘోరమైన విషయము కనుక మా శాపాల నుంచి మమ్మలను మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసము చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారము దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతమున మకర మాతంగులుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జేడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి తన పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినిదే తడువుగా ప్రత్యక్షమైన తారక్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం వరుపుడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడగబడిన వారైన విష్ణుద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా
దంభమాచర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చెరుణ సేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణలతో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్టగలవాడివై ప్రవర్తించు. గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు, నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రవృత్తిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన దపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తించుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునర్నియవ్రత నిష్ఠుణ్ణి చేసి కలహాసమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెప్తున్నాడు, పృథ్వీరాజా, అతి పురాతనమైన ఈ పుణ్యాతిహేసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. త్రయోవింశాధ్యాయము 23వ అధ్యాయము సమాప్తము.